మున్సిపల్ కార్మికుల ధర్నా. మున్సిపాలిటీలో సేవలు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేసేందుకు తెచ్చిన జీవోలు 975, 673లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు శుక్రవారం పలాస మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కె వెంకటి, బి కూర్మారావులు మాట్లాడుతూ శాశ్వత పనులలో ప్రైవేట్ విధానాలు తేవడం వల్ల కార్మికులు ఉద్యోగ భద్రత కోల్పోయి కార్మికులు రోడ్డున పడతారని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు 2016 ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ఈ డిమాండ్లతో కూడిన వినతి పత్రం కమిషనర్ శ్రీనివాస్ కు అందజేశారు. కార్మిక సమస్యలంతా పరిష్కారం చేయాలి. కార్మిక సమస్యల పరిష్కారం చేయాలి. పట్టణ సంస్కరణల ప్రైవేటీకరణ ఆపాలి. సేవల ప్రైవేటీకరణ ఆపాలి. ప్రైవేటీకరణ జీవో వెంటనే రద్దు చేయాలి. ప్రైవేటీకరణ జీవో వెంటనే రద్దు చేయాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలంటే పరిష్కారం చేయాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. సమస్యలు అంటే పరిష్కారం చేయాలి. కార్మిక సమస్యలు అంటే పరిష్కారం చేయాలి. సంస్కరణ ప్రతి ప్రైవేటీకరణ ఆపాలి. ప్రైవేటీకరణ జీవో రద్దు చేయాలి. ప్రైవేటీకరణ జీవో రద్దు చేయాలి. కార్మికుల